Hello friends, in this video we are going to continue the chapter of industries. సో అయితే మనం ఇండస్ట్రీస్ చాప్టర్లో చాలా ప్రోగ్రామ్స్ పాలసీస్ డిస్కషన్ చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఇండస్ట్రీస్ అంటే ఏంటో డిఫైన్ చేసాం. ఇండస్ట్రీస్లో లైక్ మ్యానుఫ్యాక్చరింగ్, మైనింగ్, కన్స్ట్రక్షన్, లైక్ ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ పబ్లిక్ యూటిలిటీస్ ఇంక్లూడ్ అయింటాయని డిస్కస్ చేసాం. ఇన్ఫ్యాక్ట్ వీ హ్యావ్ ఆల్సో డిస్కస్ లూయిస్ మోడల్. సో లూయిస్ మోడల్ ఏంటంటే ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ గ్రోత్ ఉన్నప్పుడు సో ఖచ్చితంగా ఆ సొసైటీ ప్రైమరీ సెక్టర్ మీద ఆధారపడుతుంది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అగ్రికల్చర్ సెక్టర్ సర్ప్లస్ అయ్యే కొంది బేసిక్ ఇండస్ట్రీస్ లైక్ డైవర్సిఫికేషన్ ఆఫ్ ద ప్రోడక్ట్ అండ్ మూవ్మెంట్ ఆఫ్ లేబర్ జరుగుతుందని లూయిస్ మోడల్ మనం డిస్కస్ చేసాం. అయితే ఇండియాలో కంపేర్ టు అదర్ కంట్రీస్ జీడిపి కాంట్రిబ్యూషన్ బై ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇట్ వాజ్ లైక్ 17%, బట్ ఇన్ అదర్ కంట్రీ దిస్ వాజ్ మోర్ దెన్ 20% అని డిస్కస్ చేసాం. దీని తర్వాత ఈ సెక్టార్ని ఇంప్రూవ్ చేయడానికి ఇండస్ట్రియల్ సెక్టార్ని we started working framing the different policies. అలా నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ 2011లో కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాం. లైక్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ 25% పెరగాలని, న్యూ జాబ్స్ క్రియేట్ అవ్వాలని, వాల్యూ ఎడిషన్ జరగాలని, ఇది ఎన్ఎంపి మనం డిస్కస్ చేశాం. సో దీని తర్వాత నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రోగ్రామ్ కూడా మనం తీసుకురావడం జరిగింది. సో స్టేట్స్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనెక్షన్, ఇండస్ట్రియల్ క్లస్టర్స్ డెవలప్మెంట్ కానీ, లైక్ స్మార్ట్ సిటీస్ డెవలప్మెంట్ కానీ ఇలా మనం ఫోకస్ చేసాం. దీని తర్వాత మేక్ ఇన్ ఇండియా 2014 ఏదైతే ఉందో దీంట్లో మనం 4 పిల్లర్స్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా డిస్కస్ చేసాం. న్యూ ప్రాసెస్, లైక్ న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లైక్ న్యూ సెక్టర్స్, లైక్ న్యూ మైండ్ సెట్, ఇలా 4 పిల్లర్స్ డిస్కస్ చేయడం జరిగింది. సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద 2 డిపార్ట్మెంట్స్ కూడా మనం వర్క్ చేసాం. దీని తర్వాత లాస్ట్ వీడియోలో ఫేజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోగ్రామ్ డిస్కషన్ చేశాం. ఫేజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోగ్రాంలో గవర్నమెంట్ ఇంటెన్షన్ ఏంటంటే హై వాల్యూ ఎడిషన్ ఆఫ్ ఐటమ్స్ మనం ప్రొడక్షన్ చేయాలి. సో వాళ్ళకి ఒక ఫేజెస్లో ఒక టైం ఇచ్చింది. ఇట్స్ మీన్స్ లైక్ 1 year ఒక టైం ఇచ్చి, సో మీరు వాల్యూ ఎడిషన్ ఏదైతే లో వాల్యూ ఎడిషన్ ఐటమ్స్ ఏదైతే చేస్తామో యూ హ్యావ్ టు స్విచ్ ఓవర్ టు హై వాల్యూ ఎడిషన్ ఐటమ్స్. ఒకవేళ అలా చేయకపోతే మీ ఇంపోర్టెడ్ మెటీరియల్స్ మీద 100% కస్టమ్ డ్యూటీస్ వేస్తామని చెప్పడం జరిగింది. సో ఇది 2016లో ప్లాన్ చేసి 2017లో లాంచ్ చేశారు. సో బట్ స్టిల్ మనం అనుకున్న డిజైర్డ్ రిజల్ట్స్ అనేది ఈ ప్రోగ్రామ్ ద్వారా రాలేదు. నౌ దట్ ఈస్ వేర్ గవర్నమెంట్ 2020లో ఫేజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాని నుంచి డిజైర్డ్ రిజల్ట్స్ రావట్లా. ఎందుకు? ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, బ్యాడ్ టైంలో మనం లాంచ్ చేసాం. దట్ ఈస్ వేర్ వి లైక్ ఇన్ ద ఇయర్ 2020 a scheme has been launched which is referred as production linked incentives, like PLI scheme. So PLI 2020 scheme. Now if you look at the production linked incentive scheme, ఈ స్కీమ్ ఎలా వర్క్ అవుతుంది now let us understand. సో 2020లో గవర్నమెంట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ సో ఇప్పుడు వీళ్ళని ఏమడిగిందంటే గవర్నమెంట్ ఫర్ ఐఎమ్ గివింగ్ యూ ఎగ్జాంపుల్స్ టు అండర్స్టాండ్ పిఎల్ఐ. సో మీరు 2020లో ఐస్ క్రీమ్స్ సేల్స్ చేయడం వల్ల ఎంత రెవెన్యూ ఎర్న్ చేశారు? సో సేల్స్ మీన్స్ లైక్ ద రెవెన్యూ. సో ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ఏం చెప్పిందంటే 100 crores మేము రెవెన్యూ ఎర్న్ చేసాం బై సెల్లింగ్ ద ఐస్ క్రీమ్స్. సో మీరు ఆ ఇయర్లో ఇన్వెస్ట్మెంట్ మీన్స్ లైక్ ఎన్ని మెషిన్స్ వాడేవాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ ఒక న్యూ మెషిన్ పర్చేజ్ చేసాం విచ్ ఇస్ లైక్ 2 crores. సో 2020లో ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ యొక్క సేల్స్ 100 crores, ఇన్వెస్ట్మెంట్ ఒక న్యూ మెషిన్ రూపంలో ఒక 2 crores ఇన్వెస్ట్మెంట్ జరిగింది. సో అయితే గవర్నమెంట్ అదే ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీని 2021లో మీ యొక్క నెక్స్ట్ ఇయర్లో సేల్స్ వాల్యూ ఎంత అని అడిగినప్పుడు నౌ దే హ్యావ్ టోల్డ్ లైక్ 150 crores ఇస్ ద వాల్యూ ఆఫ్ సేల్స్. సో ఎట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఇయర్లో మీరు 150 crores అంటే ప్రొడక్షన్ పెంచారు. సో ప్రొడక్షన్ పెరిగింది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా పెరిగిందా అని గవర్నమెంట్ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీని అడిగినప్పుడు నా ఒక ఎక్స్ట్రా మెషిన్ పర్చేజ్ చేసాం. దట్ ఈస్ వే 2 crores ప్లస్ 2 crores 4 crores సంబంధించిన మెషిన్స్ మనకు వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 2 years తీసుకుంటే క్లియర్గా ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ యొక్క సేల్స్ పెరిగినాయి, ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలో ఇన్వెస్ట్మెంట్ కూడా పెరిగింది కంపేర్ టు ద ప్రిసీడింగ్ ఇయర్స్. సో ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ పిఎల్ఐ స్కీమ్ ఏంటి? సో గవర్నమెంట్ ఏం చెప్తుందంటే సిన్స్ యూ హ్యావ్ క్వాలిఫైడ్ 2 conditions. ఒకటి ఇంక్రిమెంటల్ సేల్ జరిగింది. ఇంక్రిమెంటల్ సేల్ అంటే సేల్స్ ఇంక్రీజ్ అయ్యాయి, ఇంక్రిమెంటల్ ఇన్వెస్ట్మెంట్ కూడా జరిగింది అంటే ఇన్వెస్ట్మెంట్ పెరిగింది. సో ఈ 2 conditions ఫుల్ఫిల్ అయినప్పుడు
గవర్నమెంట్ ఏం చెప్తుందంటే దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ దెమ్ సబ్సిడీ అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది. సో ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ వాడుకొని ఈ ఫర్మ్స్ ఏదైతే ప్లాంట్స్ ఉన్నాయో, మెషినరీస్ ఉన్నాయో, దే షుడ్ ప్రొడ్యూస్ మోర్, దే షుడ్ ఇన్కార్పొరేట్ హెవియర్ టెక్నాలజీ, దే షుడ్ గో ఫర్ ఎక్స్పోర్టింగ్ దిస్ ప్రోడక్ట్స్. సో అలా గవర్నమెంట్ ప్రొడక్షన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంది. నౌ ఇఫ్ యు లుక్ ఎట్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఏంటంటే, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఈ స్కీమ్లోకి ఒక ప్లాంట్ మెషినరీ రావాలి అంటే నౌ వాట్ దే హ్యాస్ టు డూ ఈజ్ లైక్ దే హ్యాస్ టు ఫుల్ఫిల్ 2 కండిషన్స్. ఒకటి, ఇంక్రిమెంటల్ సేల్ జరగాలి, ఇంక్రిమెంటల్ ఇన్వెస్ట్మెంట్ జరగాలి. హియర్ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలో 100 crores ఉంది, 150 అంటే 50 crores ఇంక్రిమెంటల్ సేల్ జరిగింది, 2 crores ఇంక్రిమెంటల్ ఇన్వెస్ట్మెంట్ కూడా జరిగింది. సో ఫర్ ఎనీ ప్లాంట్ ఆర్ మిషనరీ ఆర్ ఫర్ ఎనీ సెక్టర్ ఆర్ ఫర్ ఎనీ కంపెనీ టు బి అండర్ ద ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ దే హ్యాస్ టు ఫుల్ఫిల్ 2 కండిషన్స్. ఓకే, ఇప్పుడు వన్స్ 2 కండిషన్స్ ఫుల్ఫిల్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఏం చేస్తుంది, దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ద ఫైనాన్షియల్ సపోర్ట్, ద సబ్సిడీ బేస్డ్ ఆన్ ద ఇంక్రిమెంటల్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ఇంక్రిమెంటల్ సేల్స్ వాల్యూ, ఓన్లీ ఇంక్రిమెంటల్ సేల్స్ వాల్యూ బేసిస్ గానే సబ్సిడీస్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ కేసులో 50 crores కాబట్టి ఇమాజిన్ దట్ గవర్నమెంట్ హ్యాస్ టోల్ దట్ 10% ఆఫ్ యువర్ ఇంక్రిమెంటల్ వాల్యూ మీకు సబ్సిడీ ఇస్తే దాన్ని యూజ్ చేసుకొని ప్రొడక్షన్ పెంచడం, ఎక్స్పోర్ట్స్, సో అలా జాబ్స్ క్రియేషన్ ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. సో దట్ ఈస్ ద పాయింట్. ఫస్ట్ 2 కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వాలి, దాని తర్వాత గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఎంత అనేది డిపెండ్స్ ఆన్ ద ఇంక్రిమెంటల్ సేల్ వాల్యూ. అయితే నౌ లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్. సో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ విచ్ వాస్ లాంచ్డ్ ఇన్ ద 2020 ఏప్రిల్లో ఏదైతే లాంచ్ చేశారో, నౌ అండర్ దిస్ స్కీమ్ ఇఫ్ యూ ప్రొడ్యూస్ మోర్ ఆర్ ఇఫ్ యువర్ ఇంక్రిమెంటల్ సేల్స్ ఆర్ మోర్ దెన్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ ఇన్సెంటివ్స్. దట్ ఈస్ వేర్ వీ కాల్ ఇట్ యాజ్ సబ్సిడీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫైనాన్షియల్ సపోర్ట్. సో ఎప్పుడైతే నీ ప్రొడక్షన్ పెరుగుతుందో నీ గవర్నమెంట్ దానికి లింక్ చేసి ఇన్సెంటివ్స్ ఇస్తాయి. ఆ ఇన్సెంటివ్స్ మనం వాడుకోవాల్సిన అవసరం. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, ద కోర్ ఐడియా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఏంటంటే. సో అయితే ఇప్పుడు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ లాంచ్ చేసినప్పుడు ఇన్ఫాక్ట్ ఏప్రిల్లో లాంచ్ చేస్తే 2020లో 3 సెక్టార్స్ కవర్ చేశారు. లైక్ ఎలక్ట్రానిక్స్ అంటే మొబైల్ ఫోన్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా ఇంగ్రీడియంట్స్, దెన్ మొబైల్ డివైజెస్ ఆర్ మెడికల్ డివైజెస్. సో ఇలా 3 సెక్టార్స్ మాత్రం ఇంక్లూడ్ చేస్తుంది, విచ్ మీన్స్ లైక్ ఈ సెక్టార్స్ బాగా ప్రొడక్షన్ చేస్తే గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. అయితే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం 2020 నవంబర్లోనే పిఎల్ఐ స్కీమ్లో 10 సెక్టార్స్ మనం ఇంక్లూడ్ చేసుకోవడం జరిగింది. టోటల్గా నవంబర్కి 13 సెక్టార్స్. సో 2021-22 బడ్జెట్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఇన్ఫాక్ట్ 13 సెక్టార్స్ కవర్ చేసాం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్లో. దానికోసం 1.92 lakh crores ఆఫ్ సబ్సిడీ మనం బడ్జెట్ అలొకేషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్ ప్రెజెంటేషన్లో కూడా 2022-23లో ఎక్స్ట్రా సెక్టార్ యాడ్ చేసాం, విచ్ ఇస్ డ్రోన్. సో దట్ ఈస్ వేర్ 2 lakh crores మనం సబ్సిడీస్ పిఎల్ఐ స్కీమ్ కింద బడ్జెట్ అలొకేషన్ చేశాం. సో దట్ ఈస్ వేర్ గవర్నమెంట్ ఈస్ కమిటెడ్ ఇన్ఫాక్ట్ టు ప్రమోట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. ఈ స్కీమ్ ద్వారా 10 సెక్టార్స్లో ఆటో కాంపోనెంట్స్, టెక్స్టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, లైక్ స్పెషలైజ్డ్ స్టీల్స్, ఇలా చాలా సెక్టార్స్ ఇవ్వడం జరిగింది. సో టోటల్గా ఎట్ ప్రెసెంట్ పిఎల్ఐ స్కీమ్ కవర్స్ 14 సెక్టార్స్. అయితే ఇప్పుడు ఇన్సెంటివ్స్ ఏదైతే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందో, విచ్ ఇస్ లైక్ ద ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది, ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇంక్రిమెంటల్ సేల్. బట్ companies or plants or machineries, what they can do is like they can manipulate the incremental sale. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ కంపెనీ, ఒక ఆటోమొబైల్ కంపెనీ లాస్ట్ ఇయర్కి సేల్ ఇంక్రీజ్ అయినట్టు చూపించి, నౌ దట్ ఈస్ వే దే ఆర్ గోయింగ్ టు గెట్ ద బెనిఫిట్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దట్ ఈస్ వై టు స్టాప్ సచ్ కైండ్ ఆఫ్, టు మేనేజ్ సచ్ కైండ్ ఆఫ్ మ్యానిపులేటివ్ థింగ్స్, వాట్ గవర్నమెంట్ హ్యాస్ టోల్డ్ అండర్ ద పిఎల్ఐ స్కీమ్ ఏంటంటే, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో దే విల్ ఫార్మ్ ఎ టీమ్ అండ్ దే విల్ ఎగ్జామిన్ ద కంపెనీ. సో ఓన్లీ బేస్డ్ ఆన్ ద వాల్యూ జడ్జిమెంట్ ఆఫ్ ద DPIIT, government is going to provide the incentives to such plans. So that is where DPIIT value judgment చాలా important, and DPIIT is going to examine whether the sale is good enough or not. ఇప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ పెన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి నెక్స్ట్ ఇయర్లో ఎక్కువ ఇంక్రిమెంటల్ సేల్ ఉండకపోవచ్చు, బట్ విత్ రిగార్డ్స్ టు ఆటోమొబైల్ ఇంక్రిమెంటల్ సేల్ ఎక్కువ ఉండొచ్చు. సో బేస్డ్ ఆన్ ద ఇంక్రిమెంటల్ సేల్ వాల్యూ విచ్ ఇస్ బీయింగ్ డన్ ఎగ్జామైన్డ్ బై డిపిఐఐటి వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ వస్తుంది. అండ్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఆర్ సబ్సిడీ విచ్ ద గవర్నమెంట్ ప్రొవైడ్స్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద సెక్టార్స్. ఫర్ ఎగ్జాంపుల్ if you look at the food processing which is most desirable area in India, సో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ కింద ఆ ఫర్మ్స్ ఆ కంపెనీస్ చేసే ఇంక్రిమెంటల్ సేల్లో 10% ఫైనాన్షియల్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 50 crores ఇంక్రిమెంటల్ చేస్తే 5 crores ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తారు. బట్ ఇఫ్ యూ లుక్ అట్ అదర్ సెక్టార్స్ లైక్ ఆటోమొబైల్స్ వాళ్ళ యొక్క ఇంక్రిమెంటల్ సేల్లో 6%. సో ద ఫైనాన్షియల్ సపోర్ట్ విచ్ ఇస్ బీయింగ్ డన్ బేస్డ్ ఆన్ ద ఇంక్రిమెంటల్ సేల్ ఆ పర్సంటేజ్ అనేది వేరీ ఫ్రమ్ వన్ సెక్టర్ టు అదర్ సెక్టర్. సో పిఎల్ఐ స్కీమ్లో 2 criteria ఫుల్ఫిల్ చేయాలి, అయిన తర్వాత గవర్నమెంట్ ప్రొడక్షన్ లింక్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ద ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ which was launched in the year 2020, and in fact it was considered to be like going with a good model, like and a good scheme ga manam cheppochu. So in the next video we are going to start more topics on the industries. Thank you.